మా అన్న కామల్ల ఐలన్న తెలంగాణ ఉద్యమకారుడు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు. అనేక మందికి ఆల్రెడీ ఒక జీవనోపాధి కలిగిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కామల్ల ఐలన్న. మరి కామల్ల ఐలన్నతో ఇలా తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా కామల్ల ఐలన్న మరి అవతరణ దినోత్సవం నిజమైనటువంటి తెలంగాణ వచ్చిందా, తెలంగాణ మరి ఉద్యమం చేసుకున్నాం, నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమం వచ్చిందా అనేటటువంటి దాని మీద ఒక్కసారి అన్నకాడికి తెలుస్తున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా మరి తెలంగాణ 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. మరి తెలంగాణ నిజమైన తెలంగాణ వచ్చింది అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రము రావడానికి గల నేపథ్యము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను విస్మరించారనేది వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదటి బీజం ఎక్కడ పడ్డదనేది మనం ఒకసారి చూస్తే, ముందుగా గద్దరన్న అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానం అనేటువంటి పాట రాస్తాడు. ఆ రాసినటువంటి పాట చూసి అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర నాయకులు తెలంగాణ వాదము నిలబడితే వాళ్ళ పదవులకు వాళ్ళ అస్తిత్వానికి నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోని గద్దరన్న మీద కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత మారోజు వీరన్న దాన్ని అర్థం చేసుకొని నిజంగా అప్పుడున్నటువంటి పరిస్థితిలో రోజుకు ఎన్కౌంటర్ లేని రోజే లేదు. అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలను అణచివేసే విధానం, ప్రజలను ఎక్కడికెక్కడ మానసికంగా ఇబ్బంది పెట్టే విధానం, అట్లాంటి తరుణంలో ఈ సిస్టానికి మొత్తం చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనతోని మారోజు వీరన్న గారు సూర్యాపేటలో మహాజన సభను, తెలంగాణ మహాజన సభను పెట్టి తబ్బండ కులావర్ణాలను, అన్ని కులాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, అది దళిత బహుజన రాజ్యం ఏర్పడాలనేటువంటి కాన్సెప్ట్ తోని సభ నిర్వహిస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి తరుణంలో జనసభ వస్తుంది. జనసభ వరంగల్ డిక్లరేషన్ చేస్తారు. ఆ తర్వాత ఐక్యవేదిక వస్తుంది. ఆ తర్వాత జాదవ్ సారు, వీళ్ళందరూ ఇక ఒక్కొక్కటి ఒక పునాదిగా తెలంగాణ ఉద్యమానికి ఒక పునాదిగా ఇవన్నీ సంస్థలు పనిచేసినటువంటి తీరు. ముఖ్యంగా వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఒక తెలంగాణ మొమెంటం తీసుకొచ్చారు. తర్వాత దాన్ని అర్థం చేసుకొని, లేకపోతే అక్కడ ఒక బేస్ తయారైనాక టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి అట్లా ఉద్యమం వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సాధన కోసం సబ్బండ కుల వర్ణాలు, ఒక కులము మతము అనే తేడా లేకుండా ఎవరి సాధ్యమైనంత వరకు, ఎవరి శక్తి మేరకు ఉద్యమంలో పాల్గొన్నారు. సహజంగా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి ఏమనుకున్నాడు? నీళ్లు, నిధులు, నియామకాలు, మా ఉద్యోగాలు, ఇంకా రకరకాల అస్తిత్వం, భాష, మా ఫుడ్ కల్చర్ సంబంధించింది, ఇవన్నీ మేము కాపాడుకుంటాం అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది అమరత్వం పొందారు. వాళ్ళు ఏమీ ఆశించకుండా, రూపాయి బిల్లు ఆశించకుండా, రేపు తెలంగాణ రావాలనే ఆకాంక్ష మాత్రమే, అదొక్క సబ్జెక్టుతోనే వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు. చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మరి వచ్చినటువంటి తెలంగాణ ఎవరికి ఉపయోగపడుతున్నది, ఎవరి ఆధీనంలో ఉన్నది, ఏ వర్గాలు ఉద్యమంలో పనిచేసినారు, ఏ వర్గాలు ఇవాళ సంపూర్ణ వర్గాలుగా మారిపోతున్నారు? కేవలం నా వ్యక్తిగత ఆలోచన అయితే, సీమాంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకులు వచ్చారు, అంతే తేడా గాని ఇంకా తేడా అయితే లేదు. ఇంకొకటి ఏమంటే, నేను
ఎక్కువ నమ్ముతున్నది తెలంగాణలో ఎన్కౌంటర్ ఆగిపోయినాయి. ఉమ్. అదొక్కటి జరిగింది తప్ప మిగతాదంతా కూడా అట్లనే ఉండిపోయింది. ఇవాళ భూములకు నీళ్లు వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. భూములు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఏ వర్గాల దగ్గర భూమి ఉన్నది, ఏ వర్గాలకు భూమి లేదు? అవును. నీళ్లు వస్తే పారవలసింది ఏ వర్గాలకు? అవును. నిధులు వస్తే ఏ వర్గాలు ఇవాళ సంపన్న వర్గాలు అవుతున్నారు? ఏ వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది? అవును. తెలంగాణలో అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేస్తే కేవలం మన తెలంగాణలో 40 మంది ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మరి బీసీల పరిస్థితి ఏం కావాలి? ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి 70% 80% ఉన్నటువంటి బీసీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 55-60% ఉన్నదని చెప్పింది. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? కేవలం 19 మంది మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 3% ఉన్నోడికి ఏమో 40 మంది ఎమ్మెల్యేలు ఉంటాడు. 50-60% ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించింది ఇవాళ 19 మంది ఉంటారు. అది కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు భిక్షతో ఇచ్చిన టికెట్ తోని గెలిచినటువంటి వ్యక్తులు. ఇవాళ ఇట్లా తెలంగాణ అంతా కూడా అన్ని రకాలుగా అనుకున్నటువంటి ఒక బహుజన రాజ్యం వస్తుంది, సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది, సమానత్వం వస్తుంది, ప్రతి హక్కులు అందరికీ సమానంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఇవాళ అది జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీ నాయకుడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రయత్నాల్లో కూడా ఆపేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వల్ల సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే సంపూర్ణమవుతుంది అనేది నా భావన. అన్న ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయిందన్న, 12 ఏళ్ళు అయిపోయింది. మరి 12 ఏళ్ళ తర్వాత రాబోయే తెలంగాణ ఎట్లుండబోతుంది అనుకుంటారు? రాబోయే తెలంగాణ మళ్ళీ ఉద్యమాలు రావాల్సిందే. అంటే ఉద్యమాలు అంటే ఇప్పుడు మీరు ఉద్యమాలు చేసి ఆల్రెడీ 50 ఏళ్ళు ప్లస్ తెచ్చుకున్నారు. ఆల్రెడీ మళ్ళీ మీ పిల్లలు ఉద్యమాలు చేసి మళ్ళా 50 ఏళ్ళు తెచ్చుకుంటే ప్రయోజనం ఏందని అంటున్నాను నేను. అంటే ఉద్యమాలు ఉద్యమకారులు అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి ఆగి ఒకసారి తను ఎనాఫ్ అవుతుంది అనేది కాదు. ఇప్పుడు స్వతంత్ర పోరాటం వచ్చింది, ఆ ఉద్యమంలో కూడా దళిత బహుజనులు పనిచేసిండ్రు. నక్సల్బరీ పోరాటం వచ్చింది, ఆ ఉద్యమంలో పనిచేసారు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చేసిర్రు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసారు. ఇవన్నీ కూడా ఎవరి తరం వాళ్ళు అప్పుడున్నటువంటి అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిందే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి వాదం ఏంది? బహుజన వాదము, బీసీ వాదము, సామాజిక తెలంగాణ వాదం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఇన్ని రోజులు ఎవరికి పనిచేసినాం, ఏ వర్గాలకు ఉపయోగపడ్డదని అని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఉద్యమం కూడా ఆధిపత్య కులాలకే ఉపయోగపడ్డది. కాబట్టి ఇప్పుడు మన కోసం చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా కావాలి. అంటే మనం చేస్తాం, మన తరం వాళ్ళు చేయాలంటే చేయాలి అంతే. మనిషి ఎప్పుడు పని చేస్తేనే బతకగలుగుతారు, పని చేసుకోవాలి. అట్లా దాంతో పాటు ఉద్యమాలు కూడా ఒక పనిలో భాగం లాంటివి, వర్క్ లో భాగం లాంటివి. కాబట్టి ఉద్యమాలు కూడా నిరంతరం ఉండాల్సిందే. లేకపోతే పాలకులు ఏం చేస్తారన్నా, మొత్తం సంపదలను అమ్ముకొని మొత్తం లూటీ చేసేసి మొత్తం సమాజాన్ని భిక్షాటన చేసే పరిస్థితి, వాళ్ళ చెప్పు చేతుల బానిసలుగా ఇవాళ మనం బానిస సమాజం కూడా చూసినాం కదా, మనకు చరిత్ర చెప్తాం కదా. కాబట్టి ఆ స్థాయికి తీసుకుపోతారు. అందుకే ప్రజలు ఎప్పుడు అలర్ట్ గా చైతన్యంగా ఉంటేనే నాయకుడు అనేటోడు జాగ్రత్తగా పరిపాలన చేస్తాడు. ఒకవేళ మనం ఆదమర్చి ఉంటే వాడు అన్ని అమ్మేసుకుంటాడు, సంపదన దోచేసుకుంటాడు. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది? భూమి కోసం, భక్తి కోసం, శ్రామిక విముక్తి కోసం వచ్చినటువంటి పోరాటం కూడా అదంతా కూడా ఒక హింస. పెట్టుబడి అక్కడ ఉన్నటువంటి భూస్వాముల హింసకు తట్టుకోలేక ఉద్యమాలు వచ్చినాయి. అంటే ఈ ఉద్యమం లేకపోతే వెట్టి చాకిరీ చేయించుకున్నారు కదా, దానికన్నా దుర్మార్గమైంది ఇంకేముంటది?
నైజాం వాడు వచ్చిన తర్వాత ఆడపిల్లలను బతుకమ్మ ఆడించినటువంటి సందర్భం, అవును, బట్టలు ఇచ్చి, అంటే ఇట్లాంటి క్రూరమైనటువంటి ఆకృత్యాలు వస్తా ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎప్పటికీ ఉద్యమాల్లో ఉండాలి, ఎప్పటికీ అలర్ట్ గా ఉండాలి. అట్లా ఉంటేనే ఇవి రాకుండా ఉంటాయి. లీడర్ నాయకుడు అనేటోడు పరిపాలన చేసేవాడు కొంత కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంటాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమము మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆరు పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే చెప్పిందో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. దాన్ని బలంగా అడగవలసింది ఎవరు అడగాలి? ప్రతిపక్ష నాయకుడు అడగాలి. ప్రతిపక్ష నాయకుడు వీకుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అదే నడుస్తుంది కదా. కాబట్టి వల్ల ప్రతిపక్ష నాయకుడు ప్రజల ఆలోచనను, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలంటే ప్రతిపక్ష నాయకుడు బలంగా ఉండాలి. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు బలంగా లేనప్పుడు ప్రజల ఆలోచన, ఆకాంక్ష సక్సెస్ కాదు. కాబట్టి మన తెలంగాణ అదే జరుగుతుంది కదా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతున్నది అనేది మాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అంటే రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉద్యమాలలో ఉన్నారు, ఉద్యమాలు తన హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు కదా. మరి ఇంకా నిరంతరంగా ఆ బిడ్డలు పోరాటం చేసుకుంటూ పోతుంటే న్యాయం జరుగుతుందంటవా? చేయాల్సిందే. ఇప్పుడు న్యాయం అని అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క వర్గానికి ఉపయోగపడ్డది. వాళ్ళ స్వతంత్ర పోరాటం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం జరిగితే ఇక్కడ నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయారు. తెలంగాణ సాయుధ పోరాటం నైజాం వాడికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది, నైజాం వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది, అదే వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు సబ్బండ కులాలకు సంబంధించిన సామాజిక తెలంగాణ ఉద్యమం జరిగితే రేపు ఈ ఆధిపత్య కులాలు ఒక కులానికి 40 ఎమ్మెల్యేలు ఉండరు అనేది తేలిపోతుంది. ఆ ఉద్యమం రాకపోతే 40 మంది ఎమ్మెల్యేలు, 40 కాదు మొత్తం ఉంటారు వాళ్ళే, ఇంకా 40 మంది వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు. అట్లా అవ్వడం వల్ల ఏమైతుంది, ఒక కులానికి, ఒక వర్గానికి సంపద పోగవుతుంది, ఒక వర్గము పేదరికంలో మునిగిపోతుంది. కాబట్టి తప్పకుండా ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఉద్యమం వచ్చినప్పుడు ఒక్కొక్క దశలో ఒక మార్పు జరుగుతుంటది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక తెలంగాణ మార్పు జరగాలి, దానికి అందరం మళ్ళీ పోరాటం చేయాల్సిందే. ఇప్పుడు ఒక్కటన్నా మీకు స్ట్రైట్ గా ప్రశ్న వేస్తా, మీరు దానికి సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రి కావాలనా, లేకపోతే ఇతర రాష్ట్రాలైన వాళ్ళే అయినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళైనా పర్వాలేదా ముఖ్యమంత్రి? మన అస్తిత్వం కోసం మనం పోరాటం చేసినప్పుడు మన తెలంగాణ వారే కావాలి. కానీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడట, ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడట, ఏమంటారు దాని మీద? ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురికి తెలంగాణ రావడం ఇష్టం లేదు. ముఖ్యంగా వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళ బయోగ్రఫీ చూస్తే తెలంగాణకు యాంటీగా మాట్లాడినటువంటి వ్యక్తులు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇప్పుడు వీళ్ళ అష్టము లేకపోతే వీళ్ళ ఆలోచన విధానాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ మీద ఒక 1000 పడగలతోని మీద పడాలనేటువంటి చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, చాలా సూక్ష్మంగా అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది ముందుగానే పసిగట్టేటువంటి శక్తి కలిగిన వాళ్ళు తెలంగాణ ప్రజలు. అంత ఈజీగా వాళ్ళు వస్తే ఇక్కడ ఎవరు కూడా స్వీకరించడానికి లేరు. లేకపోతే ఇవాళ నిన్న ఈరోజు సంకల్ప సభ పవన్ కళ్యాణ్ గారు సంకల్ప సభ పెడతామని చెప్తే కూడా చాలా ధీటుగా తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకించారు. తను సెట్ బ్యాక్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. అంటే ఇంత చైతన్యమైంది. ఇంకా వాళ్ళు వచ్చి ఏదో చేస్తారనేది పక్కన పెట్టేసి కనీసం ఒక మీటింగ్ పెడతామనంటే కూడా ఒప్పుకోలేనటువంటి చైతన్యం కలిగినటువంటి తెలంగాణ ప్రజలు. కాబట్టి వాళ్ళ పాలన ఎట్లా పాలన వచ్చేదాకా ఎట్లా చూడగలుగుతారు? అయితే ఇంకోటి ఇప్పుడు
వాళ్ళ పార్టీలకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలకు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు పార్టీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ నాయకులుగా వాళ్ళ పార్టీకి అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మీరు ఏమంటారు? రాజకీయాల్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రచారం చేసుకునేటువంటి రైట్స్ ఉన్నాయి. అట్లా చేసుకుంటేనే జాతీయ పార్టీ. ఇప్పుడు సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది. తెలంగాణకు వాళ్ళు మేము యాంటీ అని చెప్పేసి అంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే మేము ఇయ్యమని అన్నారు. మేము మద్దతు ఇయ్యం, తెలంగాణకు సపోర్ట్ చేయమన్నారు. అయినా వాళ్ళ పార్టీని మొత్తం ఇక్కడి నుంచి తీసేయలేదు, సెట్ బ్యాక్ చేయలేదు, ఇంకేవో చేయలేదు. కానీ అధికారంలోకి రాకుండా అయితే ప్రజలు చూస్తారు. ఇది క్లారిటీ. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఉండొచ్చు, వాళ్ళ నాయకత్వం ఉండొచ్చు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నా ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజలు మాత్రం అధికారంలోకి ఎవరిని తీసుకురావాలనేది చాలా క్లారిటీ ఉంటది. ప్రజలు పక్కకు పెడితే మేధావులు అనేటోళ్ళు మేధావులుగా మారినప్పుడు ఆ ప్రజలు వింటారంటారా? అంటే ప్రజల తీర్పు చాలా గొప్పదన్న. మేధావులు చెప్పింది వింటారు అనేది అన్ని సందర్భాల్లో వినకపోవచ్చు ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని ఓడగొడతారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ మేధావి కూడా మాట్లాడలేదు. ప్రతి మేధావి ఇప్పుడు మనం అనుకునే ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ వస్తుందని చెప్పారు. అంటే ప్రజలు గొప్పలు కదన్న. తీర్పు ఇప్పుడు ఇక్కడ తీర్పు ఇచ్చేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖం చూసి కూడా ఇవ్వలేదు. కేవలము కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపము, కేసీఆర్ మీద చేసినటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారాన్ని అణచడానికి వేసినటువంటి ఓటు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది. కాబట్టి అట్లా తీర్పు ఇస్తారు తప్ప వాళ్ళు మేధావులను చూసో లేకపోతే వ్యక్తులను చూసో కాకుండా సబ్జెక్టులను చూసి కూడా తెలంగాణ చైతన్యమైందన్న. అవును, సరే ఏదేమైనప్పటికీ మా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ యాక్చువల్లీ మేమేమనుకుంటున్నామంటే మొదటి నుంచి కూడా అంటే మేము ఎప్పుడైతే ఛానల్ పెట్టినామో ప్రజా అసెంబ్లీ అంటే వెనక అసెంబ్లీ పెట్టుకొని ఆల్రెడీ నేను నిరంతరంగా లైవ్ చేస్తూ ఉన్నా. ఆ ప్రతిపక్షం అనేటటువంటిది నా దాంట్లో పాల్గొనేటటువంటి వాళ్ళు, చూసేవాళ్ళు, మెసేజ్లు పెట్టేటటువంటి వాళ్ళు, తప్పకుండా మాట్లాడేటటువంటి వాళ్ళే ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? హలో, ప్రతిపక్షం అనేటటువంటిది లేదు ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షం అనేటువంటిది స్టాండర్డ్గా లేదు. కేవలం వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ప్రతిపక్షము, మాట్లాడేటటువంటి వాళ్ళు, చూసేటటువంటి వాళ్ళు, పాల్గొన్నటువంటి వాళ్ళు, మా వీకేఆర్ టీవీలో పాల్గొన్నటువంటి వాళ్ళే ప్రతిపక్షం అనుకుంటున్నా. మీరేమంటారు? డెఫినెట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను ముందే చెప్పినా కదా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా బలంగా లేదు. రెండవది ప్రజలతో పాటు సోషల్ మీడియా, అది వీఆర్కేనా ఇంకోట మొత్తం మీద ఇవాళ కాక్రోజ్ అనేటువంటి పార్టీ పెడితే ఒక 5 రోజుల్లోనే లక్షలాది మంది, కోట్లాది మంది దాని సభ్యత్వం తీసుకున్నారు. అంటే ఎంత అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ప్రతిపక్ష పార్టీలు బలంగా లేదనేది ఇక్కడ సోషల్ మీడియా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియానే బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లైవ్కు మా వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీకి, ప్రజల పక్షాన్ని నిలబెడుతున్నటువంటి ప్రజా అసెంబ్లీకి మీరు వచ్చి ఆల్రెడీ అనేక విషయాల మీద మాట్లాడినందుకు, ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది మరి కామల్ ఐలన్న ఉద్యమకారుడు, తర్వాత అంటే ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి ఉద్యమకారుడు. మరి అన్న చెప్పినట్లు మరి ప్రజలు తప్పకుండా
చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు తలుసుకుంటే డబ్బులు, అధికార దాహము, లా అండ్ ఆర్డరు ఏమీ చూడరు, బొంద పెట్టేస్తారు బిడ్డ, తప్పకుండా బొంద పెడతారు. ప్రజల లోపల శక్తి ఉన్నది. చూస్తారు బిడ్డ. ఒక్కసారి లేచిండ్రంటే నీ డబ్బులను కూడా త్యాగం చేస్తారు. డబ్బులను కూడా పక్కకు పెట్టేటటువంటి, డబ్బులను కూడా పెద్ద త్యజించేటటువంటి, డబ్బులను కూడా లెక్క చేయనటువంటి మరి ప్రజలు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళకు గుణపాఠం చెప్తారు. తప్పకుండా వీళ్ళను మరి సెటరైట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. చింతపరిగెలతో లగ్గం కూడా చేస్తారని చెప్పేసి మరి ఆ కామల్ లైలన్న చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న కామల్ లైలన్నకు.